దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు తన కృపలో మనలను జ్ఞాపకం చేసుకొని ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. రండి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు రాసిన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, దేవుడు ఆశ్చర్యముగా ఉరుముద్దువని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. దేవునికి మహిమ కలుగును గాక. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయగలడు. మన జీవితాల్లో మనము గ్రహించలేకపోవచ్చు, కానీ ఆయన మన జీవితాల పట్ల గొప్ప కార్యములు జరిగించి మనందరినీ కూడా ఉన్నతముగా ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి జ్ఞానముతో నడిపించి మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి మనల్ని గొప్ప ఉన్నతమైన స్థితికి హెచ్చించే గొప్ప దేవుడు అని పరిశుద్ధ గ్రంథము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని పిల్లరా, నిజమే, దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగించాలంటే మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో కష్టములైన, ఇబ్బందులైన, శోధనలు వచ్చిన, సమస్యలు వచ్చినా కంగారు పడకుండా దేవుని వైపు మన హృదయాన్ని పెట్టగలిగినట్లయితే వాటన్నిటిలో నుండి దేవుడు మన జీవితాన్ని అద్భుతమైన రీతిలో మలచగలిగిన వాడు. ఒకవేళ నువ్వు ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండగా ఒకవేళ వెళుతున్నా భయపడవద్దు. ధైర్యంగా యోబు వలె నిరీక్షణతో దేవుని సన్నిధిలో విశ్వాసముతో కనిపెట్టి మనం ఉండగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక దినాన్ని గ్రహింపలేనటువంటి గొప్ప కార్యాలని మన జీవితాల్లో జరిగిస్తాడు. అటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ప్రభువులో సాగిపోవాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి గొప్ప కార్యాలు మన జీవితాల్లో జరిగించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చారు, మీకు వందనాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. ప్రతి కుటుంబాన్ని నెమ్మది, సమాధానంతో నడిపించండి, బలపరచండి. ప్రభువా, మా దేశాన్ని, రాష్ట్రాలను, రాష్ట్ర ప్రజలందరినీ కూడా దీవించండి. పట్టణాలను, పల్లెలను కూడా జ్ఞాపకం చేసుకొని నెమ్మది, క్షేమం వారికి దయచేయండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములను కూడా దీవించండి, ఆస్వాదించండి. ఇది నాని చక్కటి కార్యక్రమాలు చేసి నేను గణపరుస్తున్న వారిని కూడా గణపరచండి. బలహీనలుగా ఉన్న వారిని రక్తం చేత కడగండి. మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని వారికి దయచేయండి తండ్రి. అయ్యా, ఈ దినాన్ని ఎవరి సమస్యలతో కన్నీళ్లు కారుస్తున్నారు, వారి ప్రతి సమస్యల నుండి వారిని విడిపించండి. దేవా, నిరీక్షణతో వారు ఎదురు చూసినప్పుడు గొప్ప జయాన్ని వారి జీవితాల్లో పొందుకుంటారని విశ్వాసంతో ఎదురు చూసే భాగ్యం దయచేయండి. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారు రాకపోకలను తోడేయండి. వారు రాస్తున్న పరీక్షలకు మంచి మార్కులతో పాస్ అవడానికి శక్తిని పొందుకున్న బిడ్డలుగా ఉండే భాగ్యం దయచేయండి. మా దేశాలను, ప్రపంచ దేశాలను కూడా దీవించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితం వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చి మీరే మహిమ పొందమని సమస్తమును మీ పాదాలకు అప్పగించుకుంటూ ప్రారంభిస్తూ ఉండగా ఈ దినమంతా మీ రెక్కల చాటును భద్రపరిచి మీరు నెమ్మది, క్షేమం నుంచి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్.